హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొబైల్ వచ్చేసి ఒప్పో A50 మోడల్ ఏంటి తను A54 ఇది డిస్ప్లే బ్రేక్ అయింది. లాస్ట్ టైం ఒక 1 month కిందట వేరే షాప్లో మన మంచిర్యాల ఐగిలైక్ మొబైల్ దాంట్లో డిస్ప్లే చేంజ్ చేయించింది అట. ఇది ఏంటంటే టచ్ జంప్ అవుతుందని మన దగ్గర కస్టమర్ వచ్చిన మనకు కొంచెం బెటర్ క్వాలిటీ డిస్ప్లే అంటే మన వారంటీ డిస్ప్లే రిప్లేస్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు క్రౌన్ కంపెనీలో డిస్ప్లే ఇది ఓజీ మనకు 1500లో రిప్లేస్ చేస్తాను. దీనికి ఏమైనా 3 months గ్యారెంటీ ఉంటుంది. మన 3 months ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనకు హాఫ్ అమౌంట్లో రిప్లేస్ చేస్తామని కస్టమర్కి చెప్పినాం. ఇప్పుడు ఆల్రెడీ డిస్ప్లే ఫిట్ చేస్తున్నాండి. ఫస్ట్ డిస్ప్లే అప్లై చేసేటప్పుడు ఇట్లా గమ్ మీద పర్ఫెక్ట్గా మంచిగా లిమిట్గా పెట్టుకోవాలి, స్ట్రాంగ్గా అతికియాలి. కొందరు ఉంటారు గంట కూడా ఉంటారు, దాని చేస్తారు. ఇప్పుడు తమ్ముడు ఐఫోన్ తీసుకున్నారు దాన్ని. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది బ్రేక్ ఇట్లా? 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 10 రోజుల నుండి పోయినా ఆయన పట్టించుకుంటాడు అయితే షాప్ అయినా. నా దగ్గర కరెక్ట్గా నేను చెప్తాను, నీకు 3 months గ్యారంటీ ఇచ్చిన. 3 monthsలో నువ్వు ఎప్పుడు ఏ ప్రపంచంలో నా దగ్గర వస్తే నాది ఇట్లా వస్తే స్పాట్ అవుతుంది. కరెక్ట్గా బొచ్చుడి వేసి ఇచ్చిన. నేను అమ్మడికి కూడా ఎన్నోసార్లు డిస్ప్లే ఇచ్చిన. నన్ను కాదని ఒకసారి నేను లేనప్పుడు వేరెక్కడ వేయించినట్టు పాపం. ఇక అన్న నువ్వు లేనప్పుడు వేరెక్కడ వేయించినా మస్తు బాధపడ్డా. నాకు అసలు నువ్వు ఉన్నప్పుడే మంచిగా ఉండేది డిస్ప్లే అని అట్లా కూడా నాకు చెప్పాడు. అది ఎన్నిసార్లు పలిగిందో నాకు తెలియదు డిస్ప్లే. కానీ ఇప్పుడు మనం డిస్ప్లే వేయడం గొప్ప కాదు. ఇప్పుడు మనది వేస్తే బరాబరి కంపెనీ బెస్ట్ అనేది మనం ఒకటి లెక్కేసుకోవాలి. ఏ కంపెనీ బెటర్ ఏంటంటే మనం తీసుకొచ్చిన కంపెనీతోటే ఉంటుంది. సెల్ ఫ్యూచర్ ఇచ్చేది ఏంటంటే కంపెనీతోటే ఉంటుంది. కింద ఉండాలి టేప్ టచ్ నీకు చక్కగా పని చేయాలిగా. అదే కరెక్ట్ కూర్చోవాలి. ఇది వేస్తే నీకు కొంచెం బెటర్, లెంత్ కరెక్ట్ ఉంటుంది. అందరికీ వేస్తున్నాయి. కొందరు తెలియతక్కువలు ఏం చేస్తారంటే దీనికి ఏదయ్యారు లట పిడి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి స్టిక్కర్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటి ఇవి ఉన్నాయి కదా, అలాంటి స్టిక్కర్లు ఎందుకు ఇస్తాడు కంపెనీడు? కంపెనీ నుండి వచ్చినప్పుడే అట్లా వస్తాయి. మనము లెక్కన అవి ఉండాలి. టచ్కు కొంచెం సేఫ్టీ అన్నట్టు. అది అంతగాని అందరికీ తెలియదు. ఇక మనం ఏంటంటే అన్నిటిలో 1-2 సార్లు చూసి మనం మంచిగా ఫిట్ చేసి ఇస్తాం. కానీ ఒక్కొక్కరి పని ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇక మనం వేసేది ఇగో నీ పాత డిస్ప్లే డిస్ప్లే ఓపెన్ చేద్దాం. ఇది ఎక్కడ నుండి ఎక్కడ దాకా కనిపించాను కొంచెం క్వాలిటీ. కానీ ఇప్పుడు 1వ నెల 26, ఇక మనది 26 తారీఖు 3వ నెల. ఇప్పుడు ఇదే నెల వచ్చింది నేను తెచ్చిన డిస్ప్లే. సేమ్ కాదు, వేరే పేరు చూస్తే కనబడుతుందా? అది కూడా బెస్ట్ కంపెనీ. కానీ మనోడు కొంచెం అది కొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఇది క్రోను. ఇది మన సెల్లులలో ఏ సెల్లుకైనా నా దాంట్లో యూట్యూబ్లలో చూడు ఉంటాయి. నువ్వు వచ్చిన కంపెనీ కూడా మంచిగానే ఉంటుంది. కానీ నేను ఎక్కువ ఏంటంటే మనకు ఇప్పుడు ఈ కంపెనీతో అయితే నాకు ఇప్పటివరకు అయితే ప్రాబ్లం రాలేదు. తమ్ముడు కూడా ఎన్నోసార్లు వేసినా కూడా ఇదే కంపెనీ వేసినది. క్రోన్ అనేది బెస్ట్. ఇది మొన్న వచ్చింది మెరుకురి. ఇది బాగుంటుంది. ఇక నీ ఇష్టం, నీకు పైసలు లేనప్పుడు పని చేస్తా పక్క పెట్టుకో అని చెప్తాను. రేపు రోజున ఇప్పుడు నీకు డిస్ప్లే ఇది టచ్ అయినా ఇంకేదో దీనికి వారంటీ ఉంటుంది కదా. నీకు 3 months గ్యారంటీ ఇస్తాను. నువ్వు ఏ షాప్కి పోయినా ఈ 3 months గ్యారంటీ ఇస్తారో ఇరో నాకు తెలియదు. కానీ మనం అయితే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీకు మంచిది ఇస్తేనే. ఇక ఇట్లా గమ్ పెట్టిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే మనం రబ్బర్లు వేసుకోవాలి. రబ్బర్లు వేసిన ముంగట ఏం చేయాలంటే మనకు వీడియో ఆన్లో పెట్టే చేస్తాను. తమ్ముడు యూట్యూబ్లో వీడియో ఫేమస్ కావాలంటే ఫస్ట్ మన టైమింగ్ మంచిగా ఉండాలట, మన వాయిస్ మన ఓన్ ఉండాలట. ఇదే చెప్పి చంపుతారు. ఇక మనకు ఏమో అర్థమవుతుందే. నాది ఇప్పుడు 2018-19 నుండి ఛానల్ ఉన్నది. కానీ మనకు సబ్స్క్రైబర్లు తక్కువ. ఇక కస్టమర్కి ఆగి చెప్పారు ఫ్రెండ్స్. తమ్ముడు ఆగి ఓకేనా, వర్క్ ఓకేనా? బ్రదర్ కూడా ఓకే, ఖుషి అవుతాను. నాకు తెలిసిన తమ్ముడు లాస్ట్ టైం ఒక 4-5 సార్లు డిస్ప్లే చేంజ్ చేసుకున్నాడు. ఆ తమ్ముడు ఈ తమ్ముడికి చెప్పి ఇప్పుడు మనకు ఇట్లా ఒక బ్రదర్ మంచిగా ఉన్నట్టు మంచిగా చేస్తాడని చెప్పినాడు. మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చినాడు. వచ్చినందుకు కూడా మనం కూడా నమ్మకంగా ఎవరికైనా మనం మంచిగా డిస్ప్లే చేంజ్ చేస్తాం. ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది క్వాలిటీ. అదే క్వాలిటీ డిస్ప్లే నేను రిప్లేస్ చేస్తాను. ప్లస్ ఏంటంటే విత్ గ్యారంటీ. మంచిర్యాలలో మీరు ఏడి పోయినా కూడా మనకు గ్యారంటీ డిస్ప్లే ఎవరు ఇవ్వరు. జస్ట్ మనం మాట రేపటి రోజున మనకు గిరాకీ రావాలన్నా కూడా ఏంటంటే రిసీవ్నెస్ మంచిగా ఉండాలి. గ్యారంటీ ఇస్తేనే ఎవరైనా వస్తారు. ఇప్పుడు ఈ తమ్మునికి నేను చేసి ఇచ్చిన తర్వాత ఈ తమ్ముడు నా వర్క్ నస్తే అలా కాంటాక్ట్లో 600 నెంబర్లు ఉన్నాయి. 600 ఒక 6 అనే రారా మనకు వర్క్ మంచి ఉంటాయి వస్తారు. మనకు కావాల్సింది కాదు పని విలువాలి, మనం విలువని అవసరం లేదు. ఏమంటా బ్రో? ఎంత మించి అయినా మనం కోరుకునేది
ఇట్లా ఇది ఎంత పెద్ద టాస్క్ ఉంటాయి. రబ్బర్లు మ్యాక్సిమంగా సాయంత్రం దాకా ఉంచాలి నువ్వు. మరి ఇది పెడతా, అది కూడా పెడతా. ఇప్పుడు నట్లు ఎక్కించేదాకా ఇది పెడతా. నట్లు ఎక్కించిన తర్వాత ఏం చేస్తానంటే మొత్తం ప్యానల్ పెడతా. ఆలోపు ఇది గమ్ అతుక్కోవాలి కదా. గమ్ము మనకు మంచిగా అంటాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఈ రబ్బర్లు ఎక్కించి గమ్ ఎక్కియాలి. మనం గమ్ ఎక్కించిన తర్వాత రబ్బర్లు ఎక్కించిన తర్వాత నట్లు ఎక్కియాలి. ఆ నట్స్ ఎక్కించేంతసేపు ఇప్పుడు మళ్ళీ గమ్ము అంటుకోదు కదా. కొందరు ఏం చేస్తారంటే దాని ఎక్కిస్తారు. మనకు అట్లా కాదు. మనం ఇదే ఫస్ట్ ఇలానే ఎక్కిస్తాం, ఇలానే చేస్తాం. నమ్మకం కావాలి మనిషికి. ఇలా వచ్చి తీసుకుపోయేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఇప్పుడు 100 రూపాయలు నేను మోసం చేసి నేను సంపాదించదు, కానీ 100 రూపాయలతో అయ్యేది ఏం లేదు. తమ్ముడు ఒక 5 నిమిషాలు ఆపు. ఇప్పుడు రూపాయి మోసం చేసి సంపాదించదు, ఆ రూపాయి మనకు అరగాలే కదా. అదొకటి లాజిక్ ఆలోచించుకుంటే అయిపోతాయి. అంతే. నేను మోసం చేసుకుని మొదలు పెడితే మన షాప్ అయితే ఇట్లా ఉండదు. నువ్వు బాగా లాజిక్ ఆలోచించు. ఈ రోజుల్లో షాపులు ఇవన్నీ ఒక్కరి చక్కగా పని రావు, కానీ షాపులు అయితే బొచ్చాడు షాపులు ఉన్నాయి. నేను పెట్టినప్పుడు అయితే ఈ లైన్లో ఒక మామూలుగా ఈ బాలాజీ, అంబిక ప్లస్ ఇక సిటిజన్ షాప్ ఒక 5-6 షాపులు ఉంటాయి నేను పెట్టినప్పుడు. ఎక్కువ మంది ఇప్పుడు ఏమున్నది 2 నెలలు 3 నెలలు నెడతారు, వస్తారు, రిపేర్ వచ్చినది పెడతారు. ఎవరికి ఏం పని రాకుండా కూడా పెడతారు. ఇప్పుడు మనిషిని చూస్తలేరు, షాప్ సీనియారిటీ ఎవరు చూస్తలేరు. సీనియారిటీని చూడాలి. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఎంచుకున్నా కానీ సీనియారిటీ చూసుకొని చేసుకోవాలి. హైలైట్ అంటే మన ఇక్కడ దగ్గర హైలైట్ ముంగట మూల మీద ఉంటుంది చూడు అన్న. ఈ గమ్ ఇలా క్లీన్ చేయాలి ఫస్ట్. ఈ గమ్ క్లీన్ చేసి మన బ్యాక్ డోర్ అంటే ఇస్తే మళ్ళీ మనకు మంచి గమ్ వస్తుంది. మనోడు చక్కగా క్లీన్ చేయనట్టు ఉన్నాడు. పాత గమ్ అంతా పోవాలి. ఇక మనకు తోసినంత తీయాలి, అంత ఎక్కువ తీయకుండా. అది అంటుకునేటట్టు ఉండాలి ఖచ్చితంగా. మోసం 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 మోసాలు కూడా ఏడ చూసినా గదే కనబడతాను. కానీ ఏదో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక చాలామంది వచ్చిన అనుకో మన దగ్గరికి ఎవరు ఎటుకోరు. ఎందుకంటే మనం ఎంత నిజాయితీ చేస్తామో వాళ్ళకి తెలుసు. నువ్వు ఇట్లనే బ్రదర్, ఇప్పుడు నువ్వు వచ్చినట్టే చాలామంది వచ్చి ఇట్లనే. నేను మన ఇంట్లో మనిషి లెక్కనే, మన బయట లెక్క కాదు. అలా రూపాయలని ఆర్డర్ నాకు ఏమో తక్కువైనా అనుకో, భయ ఒక 100 అంట, బ్రదర్ ఒక 100 అంట, ఎక్కువ నాకు సరిపోలే. ఇప్పుడు ఆల్రెడీ ఆడికాడికైనా అడిగి రిక్వెస్ట్ చేసి మరి తీసుకుంటా. అవి అట్టున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎన్ని 2012 లెక్కేరా షాప్. 2012 నుండి ఈ టైం దాకా నేను నడుపుతానంటే గ్రేటే. కానీ ఇంతనంటే మేము లాభం. చాలామందికి ఏం ఇన్కమ్ ఉంది, ఏం సంపాదిస్తాను ఇదే జావదెంగుతారు. నేను ఇన్కమ్ వస్తలే అని జావదెంగిటోళ్ళను ఇంట్లోనే ఉన్నది బాగా. ఎవరి టైం వచ్చినప్పుడు ఆనికి స్టార్ తిరుగుతుంది. ఇప్పుడు ఇన్కమ్తో ఏం పని ఉంది? బతకడానికి లంగతనం దొంగతనం చేయకుండా బతుకుతాను, అది చాలా అది లేదు. ఇప్పుడు నీకు 8,000 తోటి చేస్తానా అంటున్నావు తోడిగా. మరి ఏమైనా సైడ్ ఇన్కమ్ ఉంటుందా బ్రో? అంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళతో ఒక వాషింగ్ ఇప్పుడు తమ్ముడు అంటే ఇప్పుడు ఎట్లా మరి మీకు ఎట్లా సెట్ అవుతుంది మరి బయట? రోజుకు 100-200 సెట్ అవుతా? 200-300 సెట్ అవుతా? 200-300 సెట్ అయితే కదా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నెంబర్ ప్లేట్ వేస్తే ఈ రోజుల్లో ఏం సరిపోతున్నాయి తమ్ముడు? 8,000 కాదు 20,000 అయినా కూడా సరిపో. ఖర్చులు ఎట్టున్నాయో ఒక్కలుగా ఇప్పుడు చేసుకున్న వాళ్ళకే చచ్చిపోతున్నాయి. ఒక పిల్లని కానీ ఒక పిల్లని అంటేనే రోగం తిరిగేటట్టున్నాయి. జాబ్ ఉన్నోనికి ఏం బాధలే, కానీ మళ్ళీ ప్రైవేట్ జాబ్లకే బాధ. గట్ట గలీజ్ పెండ ఫీడ్ చేస్తా తమ్ముడు. నీట్గా ఉండాలి. మనం వర్క్ చేస్తే ఎట్లా అంటే అవతల వాళ్ళు ఎంత ఖుషి కావాలంటే ఇప్పుడు నేను చూడ నువ్వు ఎప్పుడు అవసరం లేదు నాకు. మనం ఏంటంటే మన సెల్లు లెక్కనే ఉంటుంది ఏదైనా. ఆ ఫిట్టింగ్ చేసింది కూడా వాళ్ళకి ఏర్పడదు. బ్రదర్ మనం అన్నం ఉడికిందా అనే ఒక గిన్నెనే బట్టి అది చేయని అవసరం లేదు. జస్ట్ అట్లా షాంపూ గ్లాస్ కూడా వేసేస్తాను. ఇక ఏదైనా వెహికల్ పోతుంది అది డస్ట్ వచ్చిపోలేదు. మరి ఏం సినిమా చూసాను ఈ మధ్య? సెల్లులో చూసి అయితే
పండిపోతే చాలు పెట్టడం మర్చిపోలేదు. దీంట్లో ఎక్కువ కానీ తక్కువ. ఇక నేను ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా దాన్ని నేను ఖుషి కొద్దీ ఒకటి గ్లాస్ వేసి ఇచ్చడే ఉంటుంది మనకి. ఎవరు వచ్చినా సరే కానీ నేను డిస్ప్లే వేసినంటే ఫ్రీగా గ్లాస్ వేసి ఇస్తాను. ఇప్పుడు ఇట్లా పట్టుకో, ఇట్లనే పట్టుకో, పైన పట్టుకో, ఇక్కడనే అట్లనే పట్టుకో. దాన్ని ఏమన్నా ఫ్రెండ్స్ గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయిన అంత అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ రబ్బర్ ఎక్కేయడం మీద సమ్మర్కి 3 నెలల దాకా గ్యారంటీ ఉంది. 3 నెలలు ఏమైనా ప్రాబ్లం అయితే మనం హాఫ్ అమౌంట్ తీసుకొని డిస్ప్లే రిప్లేస్ చేయడం జరుగుతుంది. హాఫ్ అమౌంట్ అంటే 750 బ్రదర్. 750లో మళ్ళీ నీకు ఏమైనా అంటే ఏం ప్రాబ్లం కాదు. మనం ఇప్పుడు గ్యారంటీ ఇస్తున్నామంటే నువ్వు అక్కడనే అర్థం చేసుకోవాలి. మనము వేస్ట్ కంపెనీ అయితే గ్యారంటీ ఇవ్వం. గ్యారంటీ ఇస్తానంటే నువ్వు కింద పడి తుప్పుడు కారావు టచ్ పని చేస్తావు. తమ్ముడు దగ్గర మొత్తం నుజ్జు అయి కూడా పని చేసాను. 2-3 సార్లు నేను వేసి ఇచ్చిన. ఇప్పుడు అంత మంచిగా ఉంది కానీ ఇది గంతే ఉంటుంది. ఆధార్ కార్డు చెక్ ముంగట భయ ముంగట తమ్ముడు. ఇది సిమ్ 1 సిమ్ 2 ఇది ఫస్ట్. ఓకే ఆల్మోస్ట్ ఇక నువ్వు ఒక 1 డే ఉంచు. టోటల్గా ఇక మొబైల్ అయితే అయిపోయింది. కస్టమర్ ఫోన్ అయిపోయింది. మనం మంచిగా నీట్గా ఫిట్ చేసినాం. యాజ్ ఇక కే రోజులు అయినా ఉంటే 90% క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ విధంగా ఏమాత్రం తగ్గేది లేదు. ఎవరైనా చెప్పండి, మన ఫ్రెండ్స్లలో, ఫ్యామిలీలలో, రిలేటివ్లలో కానీ మొబైల్ అయినా రిపేర్ ఉంటే మనకు చెప్పండి. మన షాప్ వచ్చేసి మంచిగా స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ కూడా నివి సేల్ పాయింట్. మన దగ్గర హార్డ్వేర్ కానీ, చార్జర్స్ కానీ, అడాప్టర్స్ కానీ, ఏదైనా పెన్ డ్రైవ్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబులే. మన దగ్గర స్టాక్ లేకుండానే బయట తెచ్చిస్తాం. నాలాంటి చిన్న షాపులను కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ కాండి, జర లైక్లు కొట్టండి. 640 మంది ఉన్నా కూడా నాకు 4 లైక్లు వస్తలేవు. జర ఇన్ని వీడియోలు చేస్తాను ఎవరి కోసం? నా కోసం, మీకోసం. జర లైక్ చేయండి, షేర్ మీ, లైక్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.